జీవితంలో ఏం చేయాలో అర్థం కాక కన్‌ఫ్యూజ్ అయినప్పుడు, మన భగవద్గీత ఇచ్చే ఒక్క మాట మనల్ని నిలబెట్టేస్తుంది. అదేంటో తెలుసా మీకు? హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ప్యాలెట్. ఈ రోజు నుండి మనం ఒక అద్భుతమైన ప్రయాణం మొదలుపెడదాం. భగవద్గీత ప్రయాణం. చాలామంది అనుకుంటారు, భగవద్గీత అంటే పాతకాలపు గ్రంథం. నేటి జీవితానికి ఉపయోగపడదు అనేసి. కానీ నిజంగా చెప్పాలంటే, మనకు ఇవాళ వచ్చే ఒత్తిడి, టెన్షన్, డెసిషన్స్, దిక్కుతోచని పరిస్థితులు, వాటికి సరైన దారి చూపే సూచనలు గీతలో ఇప్పటికే ఉన్నాయి. అందుకే ఇవాల్టి మనిషికి గీత ఎందుకు అవసరం? అదే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. భగవద్గీత అంటే ఏమిటి? అర్జునుడు కురుక్షేత్రంలో నిలబడి తన జీవితంలో పెద్ద కన్‌ఫ్యూజన్ ఎదుర్కొన్నప్పుడు, ఆయనకు శ్రీకృష్ణుడు ఇచ్చిన బోధనలే భగవద్గీత. సరళంగా చెప్పాలంటే, జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో చెప్పిన మార్గదర్శకం. ఇది కేవలం ఒక పుస్తకం కాదు. జీవితం ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించే జ్ఞానం. మనం అనుకోవచ్చు, అది అప్పటి కాలం, ఇది ఇప్పటి కాలం అని. మన జీవితాలు చాలా మారిపోయాయి అని. కానీ నిజమేమిటంటే, అప్పుడు సమస్యలే, ఇప్పుడు సమస్యలే. అప్పట్లో కురుక్షేత్ర యుద్ధం జరిగితే, ఇవాళ మన మనసులోనే యుద్ధం జరుగుతోంది. టెన్షన్, ఒత్తిడి, బాధ్యతలు, భయాలు, భవిష్యత్తు గురించిన అయోమయం ఇవి అర్జునుడికి ఉన్నట్లు మనకు ఉన్నాయి. అర్జునుడు యుద్ధభూమిలో నిలబడి నేను ఇది చేయాలా? అది చేయకూడదా? సరైందేనా? తప్పేనా? అని కన్‌ఫ్యూజ్ అయ్యాడు. అదే పరిస్థితి మనకు ఉంటుంది కదా! జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మనసు ఓటమిని అంగీకరించడం, ఒత్తిడితో కూర్చోవడం, అర్జునుడు తలచిన బాధలు ఇవాళ మనమే ఫీల్ అవుతున్నాం. గీతలో చాలా జ్ఞానం ఉంది. కానీ మన రోజువారీ జీవితానికి ఎక్కువ యూజ్ అయ్యే 3 ముఖ్యమైన సూత్రాలు. నీ పని చెయ్యి. ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకు. మనం కష్టపడటమే మన బాధ్యత. ఫలితం దేవుడి పని. మనసును నియంత్రించు. మనసు మన మిత్రుడు అవుతుంది, శత్రువు అవుతుంది. మనసును కంట్రోల్ చేసుకోగలిగితే ఒత్తిడి తగ్గిపోతుంది. సుఖదుఖాలు, విజయం అపజయం రెండూ తాత్కాలికమే. ఇవి వచ్చినా గర్వం కాదు, పోయినా బాధ కాదు. సమతాభావం ఉండాలి. మనం ఇవాళ ఎన్ని టెన్షన్లు పడుతున్నామో చూస్తే ఇవన్నీ ఎంత అవసరమో అర్థమవుతుంది కదా! ఎందుకంటే మనిషి మనసు అప్పుడు ఇదే, ఇప్పుడు ఇదే. అప్పట్లో అర్జునుడు ఒత్తిడితో కూర్చున్నాడు. ఇవాళ మనం కూర్చుంటాం. టెక్నాలజీ వచ్చిందని, మొబైల్ ఫోన్ ఉందని, ల్యాప్‌టాప్ ఉందని మనసు ప్రశాంతంగా అవ్వదు. మనసుకు దారి చూపించేది సత్యం, జ్ఞానం, చింతన. అవి గీతలో ఉన్నాయి. భగవద్గీతను రోజూ కొంచెం వినడం లేదా చదవడం వల్ల మనలో ఎన్నో మార్పులు వస్తాయి. మనసు స్థిరంగా ఉంటుంది. భయం తగ్గుతుంది. ఏది సరైన నిర్ణయం అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. చిన్న విషయాలకు మనసు బాధపడదు. జీవితాన్ని పెద్దదిగా చూడగలగటం అలవాటవుతుంది. ఏదైనా జరిగినా మనసులో ఒక శాంతి ఉంటుంది. ఈ ప్రయోజనాలు మనకి అసలు కావాలనుకున్నవే కదా! ఇది మన భగవద్గీత సిరీస్‌లో మొదటి ఎపిసోడ్. ఇంకా చాలా అందమైన శ్లోకాలు, అద్భుతమైన జీవిత సూత్రాలు మనం కలిసి తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ మీకెలా అనిపించింది? మీకు ఇంకా ఏ సందేహం ఉన్నా లేదా మరింత క్లారిటీ కావాలనిపించినా కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా మీరు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.